నమస్కారం భారతీ న్యూస్ కి స్వాగతం ప్రేక్షకులకు నాగుల పంచమి శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్స్ సుద్దులం రైస్ మిల్లులో బట్ట బయలైన అక్రమ ధాన్యం పౌర సరఫరా అధికారుల తనిఖీల్లో 20 ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి వివిధ శాఖల పనితీరుపై ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, స్థానిక అవసరాలకు అనుగుణంగా అసంపూర్తి పనులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలల్లో త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి సమస్యలు ఉండకూడదన్నారు. పెండింగ్ పనులకు అవసరమైన నిధుల కోసం ఉన్నత అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని సుదర్శన్ రెడ్డి తెలిపారు. మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణాలు, మరమ్మతులకు వీబీజీ రామ్జీ పథకం కింద ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అలాగే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారం రోజుల్లోగా ఏకరూప దుస్తుల పంపిణీ చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా యూనిఫారాలను త్వరగా కుట్టించి పంపిణీ చేయాలని ఆయన సూచించారు. ఏదైనా సబ్జెక్టులో వీక్ ఉంటే ఆ టీచర్ మీద, లెక్చరర్ మీద యాక్షన్ తీసుకుంటాం. బాగా టీచింగ్ చేయాలని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా వంటి పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల కింద ఆర్థిక సహాయం అందించడంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమైన ఈ పథకాల నిధులను వెంటనే విడుదల చేసి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ను కలిసి పథకాల అమలులో ఉన్న సమస్యలను వివరించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
మరోవైపు నవీపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినతి కార్యక్రమాన్ని చేపట్టారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పాటు రైతు బీమా పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, అలాగే రైతు కుటుంబాలకు రైతు బీమా పథకం భరోసాగా నిలుస్తోందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 100 సంవత్సరాల క్రితం బోయిగల్లీలో నాగేంద్రుడు స్వయంభూగా వెలిసి భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్నాడని నగర మేయర్ ఉమారాణి రమేష్ అన్నారు. ప్రసిద్ధి చెందిన నాగేంద్రునికి తమ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించామని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. నగరంలో ప్రసిద్ధి చెందిన నాగేంద్రుని గుడిని నగర మేయర్ ఉమారాణి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నాగేంద్రునికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పాలతో అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు హారతి ఇచ్చి వారికి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడారు. మొదటగా హిందూ ప్రజలందరికీ నాగపంచమి శుభాకాంక్షలు. శ్రావణ మాసం వచ్చే పంచమి రోజు నాగపంచమి జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ నాగపంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగుల పంచమి రోజు నాగుల పుట్టలో పాలు పోసి వాటిని అన్నదమ్ముల కళ్ళకు అద్ది వారి ఆశీస్సులు తీసుకొని ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటామని అర్సాపల్లి భక్తురాలు తెలిపింది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. నగరంలోని 15వ డివిజన్ అర్సాపల్లిలో గల పోచమ్మదేవి ఆలయంలో నాగుల పంచమిని పురస్కరించుకుని భక్తులు ఉదయం నుంచే పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. మొదట పోచమ్మదేవి అమ్మవారికి సువాసినులు, యువతులు, పిల్లలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న నాగేంద్రుని పుట్టకు నైవేద్యాలు సమర్పించి పాలు పోసి తమ కోరికలు నెరవేరాలని కోరుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి నాగుల పంచమి వేడుకల్లో పాల్గొన్నారు. నాగుల పంచమి సందర్భంగా మహిళలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి ఆలయాలకు వెళ్ళి ఆలయాల్లో పాలు పోసి కొత్త బట్టలు పుట్ట మీద ఎక్కించుకొని ఇంటి దగ్గర ఆడపిల్లలకి కొత్త బట్టలు ధరించి ఇంట్లో ఉన్న అందరికీ కళ్ళు కడిగి మొక్కులు తీర్చుకుంటారు. నాగుల పంచమి సందర్భంగా ఆలయాల్లో పుట్టలకు పాలు పోసి దేవుణ్ణి ప్రార్థించి అందరూ బాగుండాలని కోరుకుంటారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నగరంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై 80 ఫిర్యాదులు సమర్పించారు. కలెక్టర్ భవేష్ మిశ్రాతో పాటు అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ సాయిగౌడ్ తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నాగుల పంచమిని పురస్కరించుకుని నగరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఆలయాలలో దైవ దర్శనం చేసుకుని పాముల పుట్టలో ఆవు పాలు పోసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నగరంలో ప్రసిద్ధి చెందిన నాగేంద్రుని గుడి వద్ద భక్తులు జనసంద్రంగా మారారు. జిల్లా కేంద్రంలో నాగుల పంచమిని పురస్కరించుకొని ఆలయాలని భక్తులతో సందడిగా మారాయి. అర్సాపల్లిలోని పోచమ్మదేవి ఆలయం, ముబారక్ నగర్లోని పెద్దమ్మ తల్లి ఆలయంతో పాటు నీలకంఠేశ్వర ఆలయం, నగరంలోని శివాలయాలలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. నాగుల పంచమిని పురస్కరించుకుని ఆలయాల ఆవరణలో అలాగే పాముల పుట్టల వద్ద నైవేద్యాలు సమర్పించి ఆవు పాలు పోసి తమ కోరికలు నెరవేర్చాలని సువాసినులు, యువతులు కోరుకున్నారు. నాగేంద్రునికి ప్రతి సంవత్సరము భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటారు. తమ
తమ యొక్క మొక్కులన్నీ నెరవేరాలని కోరుకుంటారు. ప్రజలందరికీ చాలా సంతోషంగా ఆనందంగా ఉంచాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే నగరంలోని బోయగల్లిలో ప్రసిద్ధి చెందిన నాగేంద్రుని గుడి వద్ద నాగుల పంచమిని పురస్కరించుకుని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు నిర్వహించారు. భక్తులతో జనసంద్రంగా మారాయి ఆలయాలు. అధిక సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి తరలివచ్చి నాగేంద్రునికి పూజలు నిర్వహించి ఆలయం ఆవరణలో గల నాగేంద్రుని పాము పుట్టకు పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ బోయిగల్లి నగరంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నాగుల పంచమి ఉత్సవాలు ఇక్కడ నాగేంద్రుని ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి నాగేంద్రునికి పుట్టలో పాలు వేయడం మరియు అభిషేకాలు చేయడం, ధూప నైవేద్యాలు సమర్పించుకోవడం, కోరిన కోరికలు భక్తులు సమర్పించడం మరియు ఇక్కడ ప్రతి సంవత్సరము అధిక సంఖ్యలో భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి పరిష్కారం చూపే ఉద్దేశంతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు హాజరయ్యారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మండల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకులు తెల్ల రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలిపిన కేసీఆర్ ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పేదల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిలిపివేస్తే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని రవికుమార్ హెచ్చరించారు. మరోవైపు మోస్రా మండల కేంద్రంలోనూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పేదింటి ఆడపిల్లల కోసం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని నాయకులు హెచ్చరించారు. పేదల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. భూములు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ తదితర సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హత మేరకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని అధికారులు తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్యకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ఫేమ్ ఇండియా, ఏషియా పోస్ట్ సంస్థలు ఎంపిక చేసిన దేశంలోని టాప్ 100 పోలీస్ చీఫ్స్ జాబితాలో సిపి సాయి చైతన్యకు చోటు దక్కింది. Bring the action. Son of a gun, and he's looking for some fun, and the answer's tonight. Take on me, kill, kill, Monday, Monday. Kill, kill, Monday, Monday. Frustration, frustration, frustration. Bring the action. నిజామాబాద్ సిపి ప్రజా భద్రత, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సమర్థవంతమైన నాయకత్వం, ప్రజలకు చేరువగా పోలీసింగ్ అందించడంలో చూపుతున్న ప్రత్యేక చొరవకు గాను ఈ గుర్తింపు, ఈ గౌరవం లభించింది. నిజామాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సాయి చైతన్య శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నేరాల నియంత్రణ, మహిళలు, బాలబాలికల భద్రత, సైబర్ నేరాలపై అవగాహనతో పాటు ప్రజా సమస్యలపై పోలీసులు వేగంగా స్పందించేలా చర్యలు చేపడుతున్నారు. విధి నిర్వహణలో అంకితభావం, నిజాయితీ, సమర్థవంతమైన నాయకత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో జిల్లా పోలీస్ వర్గాలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే టాప్ 100 పోలీస్ చీఫ్స్లో నిజామాబాద్ సిపికి చోటు దక్కటం పట్ల పోలీస్ శాఖకు గర్వకారణమని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్యకు పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల భద్రత కోసం మరింత సమర్థవంతంగా పనిచేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత గుర్తింపులు అందుకోవాలని ఆకాంక్షించారు.
the action. Son of a gun, and he's looking for some fun, and the answer's tonight. They call me Kill Bill, Monday, Monday. Kill Bill, Monday, Monday. Frustration, frustration, frustration. Bring the action. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ కరాటే మాస్టర్ ఎడ్ల వెంకటేష్ అరుదైన ఘనతను సాధించారు. మార్షల్ ఆర్ట్స్ కరాటేలో 5వ డాన్ బ్లాక్ బెల్ట్ డిగ్రీని సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ బ్రూస్లీ అవార్డు గ్రహీతగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ యూకే గోల్డ్ మెడలిస్టుగా గుర్తింపు పొందిన ఎడ్ల వెంకటేష్ ఒకినావా మార్షల్ ఆర్ట్స్ జపాన్ కరాటే షోడోకై ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ డాన్ కటాస్ అండ్ స్పార్కింగ్ పరీక్షలో ప్రతిభ కనబరిచి ఈ ఘనతను సాధించారు. ఆగస్టు 16వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షలో గ్రాండ్ మాస్టర్ ఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెంకటేష్కు 5వ డాన్ కన్ఫర్మ్ డిగ్రీని ప్రదానం చేశారు. అనంతరం మార్షల్ ఆర్ట్స్లోని అడ్వాన్స్డ్ కటాస్పై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. గత 25 ఏళ్లుగా నిజామాబాద్లో క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన కరాటే విద్యను అందిస్తున్న ఎడ్ల వెంకటేష్ సేవలను గ్రాండ్ మాస్టర్ శ్రీనివాస్ అభినందించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాను కరాటేలో నెంబర్ 1గా నిలపడమే తన లక్ష్యమని ఎడ్ల వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ క్వార్టర్స్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ రమేష్ పాల్గొన్నారు. బోధన్ చక్రేశ్వర ఆలయంలో శ్రావణ మాస సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ మాసంలో ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. బోధన్ పట్టణంలోని చక్రేశ్వర ఆలయంలో శ్రావణ మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం నుంచే అర్చకులు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. శ్రావణ మాసం తొలి సోమవారం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దీపారాధన కార్యక్రమాలు నిర్వహించి చక్రేశ్వరుడిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భక్తులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో ఎలాంటి మాంసాహారాలు తీసుకోకుండా ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అన్నారు. బోధన్ పట్టణంలోని చక్రేశ్వర ఆలయం భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తోందని తెలిపారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని దైవ దర్శనం చేసుకుని తమ కోరికలు నెరవేరాలని కోరుకున్నారు. ఇదిలా ఉండగా బోధన్ పట్టణంలోని సంతానలక్ష్మి నాగదేవత ఆలయాల వద్ద కూడా నాగదేవత పుట్టకు ఉదయం నుంచే సువాసినులు యువతులు తరలివచ్చి నూతన వస్త్రాలను పుట్ట వద్ద ఉంచి విశేషంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆవు పాలను తాము పుట్టలో పోసి తమ కోరికలు నెరవేరాలని కోరుకున్నారు. నాగుల పంచమి అంటే అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ల ప్రేమ అభిమానాలకు నిదర్శనమని భక్తులు తెలిపారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దోబూచులాడుతోందని టీఆర్ఎస్ నాయకురాలు ప్రగతి రమాదేవి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో బాధితులు అయోమయానికి గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా తానూరులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ పడకంటి రమాదేవి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు వెంటనే ఆర్థిక సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే ఈ పథకాల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని రమాదేవి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకాల ప్రయోజనాలు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించిన నేపథ్యంలో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు రెంజల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్కు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భూమారెడ్డి పార్టీ నాయకులు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా భూమారెడ్డి మాట్లాడుతూ గతంలో అమలు చేసిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా పథకాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయకపోవటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల అమలు కింద 1 తులం బంగారం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ప్రస్తుతం ఆ హామీని విస్మరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను వారి వద్దకే వెళ్లి పరిష్కరించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం మండల కేంద్రాల్లో కూడా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా కేంద్రానికి వెళ్లకుండా మండల కేంద్రంలోనే సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కల్పించటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు కోరారు. సిరికొండ మండలంలో ఎంపీడీఓ మహమ్మద్ రఫీ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావానికి వివిధ శాఖలకు చెందిన 23 మంది అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి రెవెన్యూ శాఖకు 6, పంచాయతీరాజ్కు 1, హౌసింగ్కు 2, మొత్తం 9 దరఖాస్తులు స్వీకరించారు. సంబంధిత శాఖలకు దరఖాస్తులను పంపించి ఫిర్యాదుదారులకు రసీదులు అందజేశారు. సమస్యలను 30 రోజుల్లో పరిష్కరిస్తామని ఎంపీడీఓ తెలిపారు. బోధన్ పట్టణంలోని నాగులమ్మ ఆలయంతో పాటు ఎడపల్లి మండల కేంద్రంలోని నాగుల పంచమి వేడుకలు ఘనంగా కొనసాగాయి. భక్తులు ఉదయం నుంచి తరలివచ్చి నాగదేవతకు పాముల పుట్టల వద్ద నైవేద్యాలు సమర్పించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. బోధన్ పట్టణంలోని నాగులమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందటంతో నాగుల పంచమిని పురస్కరించుకుని సువాసినులు, యువతులు ఉదయం నుంచే తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగులమ్మకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో గల నాగదేవత పుట్ట వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి తమ కోరికలు నెరవేరాలని, తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు కోరుకున్నారు. ఇదిలా ఉండగా ఎడపల్లి మండల కేంద్రంలోనూ నాగుల పంచమిని పురస్కరించుకుని భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు తరలివచ్చి విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. మండలంలోని ఆలయాలలో భక్తులు సందడి చేశారు. ఆలయాల వద్ద గల పాముల పుట్టల వద్ద నైవేద్యాలు సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పాము పుట్టల్లో పాలు పోసి తమ మొక్కులు తీర్చుకున్నారు. నాగేంద్రుడు, నాగదేవతల ఆశీర్వాదం తమపై ఎల్లవేళలా ఉండాలని భక్తులు కోరుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని భక్తులు వేడుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భక్తులు కోరుకున్నట్లు తెలిపారు. మాయమాటలు చెప్పి మోసగించిన జల్లాపల్లి ఫారం సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసింది. బెయిల్పై వచ్చిన తరువాత తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బోధన్లో ఓ బాధిత మహిళ తనకు న్యాయం చేయాలని అధికారులను ఆశ్రయించింది. జల్లపల్లి ఫారం సర్పంచ్ దస్తగిరిపై బాధిత మహిళ సీమ బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత తనను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మాయమాటలు చెప్పి తనను మోసం చేసి గర్భవతిని చేశాడని, అనంతరం అబార్షన్ చేయించాడని సీమ ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ పదవిలో కొనసాగితే తనకు మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దస్తగిరిని సర్పంచ్ పదవి నుంచి బర్తరఫ్ చేసి తనకు న్యాయం చేయాలని ఆర్డీఓను బాధిత మహిళ సీమ కోరారు. పేరు షేక్ సీమ. నా ఎడపల్లి జల్లపల్లి ఫారం బోధన్ పట్టణంలో గత 4 years నుంచి దస్తగిర్ సర్పంచ్ నన్ను బోధన్ పట్టణంలో ప్రేమించి 4 years నుంచి రెంటెడ్ హౌస్ తీసుకొని హస్బెండ్ అని ఉంచాడు. పెళ్లి చేసుకుంటా అని రెంటెడ్ హౌస్లో హస్బెండ్ అని మాట్లాడి మొత్తం నుంచి నాతో ఉంటున్నాడు. హస్బెండ్ లాగానే ఉంటున్నాడు మొత్తం. సర్పంచ్ ఎలక్షన్ కాకముందు సర్పంచ్ అయిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా అని ప్రామిసెస్ చేసి నాతో ఉండి తర్వాత మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ వస్తే ఇంట్లోనే ఫోర్స్ఫుల్గా నన్ను ట్యాబ్లెట్స్ ఇచ్చి అబార్షన్ చేయించాడు.
మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే సుఖీబా హాస్పిటల్లో వెళ్ళి నాకు ప్రెగ్నెన్సీ అని తెలియదు, ఏదో ఒక ఆపరేషన్ ఉందని ఆపరేషన్ చేయించిన తర్వాత డివోర్స్ తీసుకోనని నన్ను డివోర్స్ తీపించి మ్యారేజ్ చేసుకుంటా అని మారిపోయాడు. నేను కేసు పెడితే ఆయన బయట నుంచి బెయిల్ తీసుకొని వచ్చేసి నన్ను ఇంకా బెదిరిస్తున్నాడు. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒకటే ఊర్లో ఉంటారు. అతను నేను ఖతార్లో తెలుగు సంఘాలు మానవత్వాన్ని చాటుకున్నాయి. గుండెపోటుతో మృతి చెందిన డిచ్పల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి అండగా నిలిచాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడంతో పాటు బాధిత కుటుంబానికి ఏకంగా 11 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నర్సింగ్పూర్ కొత్తపేట గ్రామానికి చెందిన 46 ఏళ్ల సుంకా మల్లేష్ ఉపాధి కోసం ఖతార్ వెళ్లి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే జూలై 23న గుండెపోటుతో అక్కడే మృతి చెందాడు. మల్లేష్ మృతి విషయం తెలుసుకున్న ఆంధ్ర కళావేదిక తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు గద్దా శ్రీనివాస్ సహకారంతో మృతదేహాన్ని ఖతార్ నుంచి స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ గల్ఫ్ సమితి తదితర గల్ఫ్ సంఘాలు స్పందించాయి. మేమున్నామంటూ బాధిత కుటుంబానికి అండగా నిలిచాయి. విరాళాలు సేకరించి మొత్తం 11 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందించాయి. తెలియజేసిన వెంటనే నేను ఖతార్కు మా తమ్ముడు తెలంగాణ ప్రజాసమితి ప్రెసిడెంట్ కాబట్టి అక్కడికి ఫోన్ చేసి ఇమీడియట్లీ వాళ్ళ టీంకు నేను చెప్పిన. ఆ టీం వాళ్ళందరూ పోయి మరి హాస్పిటల్, ఎంబెస్సీ, మరి కంపెనీ దగ్గరికి పోయి అన్నీ తిరిగి ఈ 3 రోజులలో అక్కడ పనులు పూర్తి. మరి అక్కడ తెలంగాణ ప్రజాసమితి టీం వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి నిజంగా మా ఊరి తెలంగాణలో మానటువంటి మా కొత్తపేట గ్రామస్తుడు పిల్లగాడు చనిపోయింది కాబట్టి అని ముఖ్యంగా శ్రద్ధ తీసుకొని ఆంధ్ర, తెలంగాణ వేరే సంఘాల దగ్గర 11,19,070 రూపాయలు చందా రూపంగా వసూలు చేసి మరి ఇక్కడికి వాళ్ళ భార్యకు వాళ్ళ కూతురు పెళ్లి ఉందని వాళ్ళు ఇక్కడికి పంపించడం జరిగింది. ఖతార్ నుంచి పంపించిన ఆర్థిక సహాయాన్ని ఆదివారం బాధిత కుటుంబానికి అందజేశామని, కుటుంబ సభ్యులను పరామర్శించామని తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచిన ఖతార్లోని తెలుగు సంఘాలకు బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డిచ్పల్లి, సిరికొండ మండలాల్లో నాగుల పంచమిని పురస్కరించుకుని భక్తులు విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆలయాల వద్ద తదితర ప్రాంతాల్లో కొలువైన నాగదేవతల పుట్టల వద్ద నైవేద్యాలు సమర్పించి ఆవు పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని భక్తులు కోరుకున్నట్లు తెలిపారు. డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలోని నాగమ్మ దేవాలయంలో శ్రావణ పంచమి సందర్భంగా నాగమ్మ దేవతకు అభిషేకం చేసి పూజలు జరిపారు. మహిళలు పుట్టలో పాలు పోసి తమ కుటుంబాలను చల్లగా చూసి అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని వేడుకున్నారు. మహిళలు ఒకరికొకరు పసుపు కుంకుమ ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంట బాగా పండాలని వేడుకున్నట్లు మహిళలు తెలిపారు. సిరికొండ మండలంలోని వివిధ గ్రామాల్లోనూ, సిరికొండ మండల కేంద్రంలోనూ నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసి మహిళలు, యువతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గుడిలోకి వెళ్లి శివలింగాన్ని మహిళలు, యువతులు, భక్తులు దర్శనం చేసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు కాంగ్రెస్ అగ్ర నాయకులు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ వందే మాతర గీతాలాపన చేయలేదని బీజేపీ కార్పొరేటర్లు సుధీర్, వైష్ణవి సుధా ఆరోపించారు. అందుకే జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బీజేవైఎం జిల్లా నాయకులు వందే మాతర గీతాలాపన చేస్తూ ఉంటే పోలీసులు బీజేవైఎం నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించటం అప్రజాస్వామిక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో బీజేపీ కార్పొరేటర్లు సుధీర్, వైష్ణవి సుధా ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు వందే మాతర గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు సుధీర్, వైష్ణవి సుధా మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకులైన మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ వందే మాతర గీతాలాపన చేయలేదని ఆరోపించారు. వారికి వందే మాతర గీతం ఎలా పాడాలి అనేది నేర్పించేందుకే తాము కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు
కార్యాలయం ఎదుట వందే మాతర గీతాలాపన చేశారు. అయితే అప్పటికే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించగా కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, లేని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ఘటనలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంశీగౌడ్, కార్పొరేటర్లు కల్పే అర్చన, చిరంజీవి, సుధీర్, శశాంక్, శ్రావణ్, పలువురు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. ఈ దేశంలో వందే మాత్రం పాడే హక్కు కూడా, ఈ స్వేచ్ఛను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛనియడం లేదు. దీన్ని బీజేవైఎం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారత్ మాతాకి. భీమ్గల్ మండలంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 23 శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. భీమ్గల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. నోడల్ అధికారి ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తహసీల్దార్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గజానంద్తో పాటు 23 శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. మండలంలోని వివిధ గ్రామాలు, భీమ్గల్ పట్టణం నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మొత్తం 15 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకు ఆన్లైన్లో అందజేశారు. సమస్యలను పరిశీలించి 30 రోజుల్లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ప్రజావాణి నోడల్ అధికారి ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ కోరారు. గతంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రస్తుతం మండల స్థాయిలో నిర్వహించడం వల్ల ప్రజలకు అధికారులు మరింత అందుబాటులోకి వచ్చారని ఎంపీడీఓ తెలిపారు. ఇకపై ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అధికారులకు వినతులు అందజేయవచ్చని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నూతనంగా ప్రారంభించడం జరిగింది. దీనికి తహసీల్దార్ గారు, మన భీమ్గల్ మున్సిపాలిటీ కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత అన్ని శాఖల 23 శాఖల అధికారులు, దీంట్లో ఫారెస్ట్ సంబంధించిన ఆఫీషియల్స్, హౌసింగ్ సంబంధించిన ఆఫీషియల్స్, మిషన్ భైరత, తర్వాత పంచాయతీ రాజు, తర్వాత మహిళా శిశు సంక్షేమ ఐసీడీఎస్, తర్వాత హాస్టల్స్, హెల్త్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, వెటర్నరీ, ఈ రకంగా చూస్తే ప్రధానంగా అన్ని 23 రకాల శాఖలకు సంబంధించిన అధికారులు మండల స్థాయిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సోమవారం అందుబాటులో ఉండడం వల్ల ప్రజల యొక్క సమస్యలు సత్వరమై పరిష్కారమై వారికి త్వరగా న్యాయం చేకూరే విధంగా ఈ ప్రజావాణి దోహదపడుతుందని చెప్పి భావిస్తున్నాం. డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామ శివారులోని ఓం సాయి బాలాజీ రైస్ మిల్లులో భారీగా ధాన్యం గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించకపోవడంతో సివిల్ సప్లైస్ అధికారులు 3 రోజుల పాటు మిల్లులో తనిఖీలు నిర్వహించారు. సుమారు 8,000 క్వింటాళ్ల ధాన్యం గోల్మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై మిల్లు యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామ శివారులోని ఓం సాయి బాలాజీ రైస్ మిల్లుపై కేసు నమోదైంది. మిల్లుకు కేటాయించిన ధాన్యానికి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. 3 రోజుల పాటు మిల్లులో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 8,000 క్వింటాళ్ల ధాన్యం గోల్మాల్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ధాన్యం విలువ సుమారు 27,11,17,286గా అధికారులు లెక్క తేల్చారు. సివిల్ సప్లైస్ డిఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిల్లు యజమానులు కూన వెంకటేశం, కూన వరలక్ష్మి, కూన ప్రియాంకపై కేసు నమోదు చేసినట్లు డిచ్పల్లి ఎస్ఐ మహమ్మద్ ఆరిఫ్ తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
వేల్పూర్ మండలంలోని పచ్చల్నడుగుడ గ్రామంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. వేల్పూర్ రోడ్లోని ఎస్కే మతిన్ ఇంట్లోకి గుర్తు తెలియని దొంగలు చొరబడి వెండి వస్తువులను అపహరించారు. కుటుంబ సభ్యులు హలీముద్దీన్ అజీం తెలిపిన వివరాల ప్రకారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆర్మూర్లోని తమ్ముడి ఇంటికి వెళ్లి అక్కడే రాత్రి బస చేశారు. మరుసటి రోజు రాత్రి సుమారు 10 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే వేల్పూర్ ఎస్ఐ సంజీవ్కు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువాను పగలగొట్టి అందులో ఉన్న సుమారు 21 గ్రాముల వెండి గొలుసులతో పాటు ఇతర విలువైన వస్తువులను ఎత్తుకుపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో బంగారం, నగదు కోసం దొంగలు అన్ని గదులను వెతికి వస్తువులను చిందరవందర చేసినప్పటికీ వారికి బంగారము, నగదు లభించలేదని పేర్కొన్నారు. దొరికిన వెండి వస్తువులను మాత్రం అపహరించినట్లు తెలిపారు. నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం బొబ్బిలి వీధి చీర్ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఇందూరు గోసేవా సమితి సహకారంతో ఉచిత ఆవు పాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ దంపతులు జై గోమాత జై జై గోమాత నామస్మరణ చేస్తూ మహిళలకు, భక్తులకు ఆవు పాలు పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాగుల పంచమి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సౌభాగ్యాలు కలగాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సుమారు 30 లీటర్ల ఆవు పాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఆలయంలోని నాగదేవత రాజరాజేశ్వర స్వామి, చీర్ హనుమాన్, మహాసింధూరం గణపతి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆకుల ప్రసాద్, బొబ్బిలి నర్సయ్య, వేద పండితులు, బ్రహ్మశ్రీ జనగామ చంద్రశేఖర శర్మ, కృష్ణ, ఇప్పకాయల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో మహిళలు, భక్తులు ఆలయానికి తరలివచ్చి ఆవుపాలు, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా బొబ్బిలి వేణుగోపాల్ను నియమించారు. ఆయనకు రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుద్దులం రైస్ మిల్లులో బట్ట బయలైన అక్రమ ధాన్యం. పౌర సరఫరా అధికారుల తనిఖీల్లో 27 కోట్ల ధాన్యం పక్కదారి. రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.